నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఇంటర్నెట్ పెరిగిపోయిన తర్వాత సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా నిమిషాల్లో వైరల్గా మారిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి విజువల్ ఏదైతే ఉందో ఇది చూస్తే మీకు అనిపించచ్చు, ఇది ఒక్కసారిగా 20 ఏళ్ల క్రితం అప్పట్లో వచ్చినటువంటి సునామీ లాగా కనిపించవచ్చు. అంటే సునామీ అప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చింది, ఎక్కడొచ్చింది అని మీరు కూడా రకంగా టెన్షన్ పడవచ్చు. కానీ ఇక్కడ విజువల్ చూస్తే నిజంగా సునామీ లాగా ఉండి భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఒక రాకాసి అలలు, అట్లాగే వచ్చినటువంటి ఒక రాకాసి మేఘం లాగా కూడా చెప్పాలి. అంటే ఒక రకంగా మొత్తం ఇట్లా ఆకాశం మొత్తం ఇప్పుడు ఇట్లా మేఘం కమ్మేస్తే నిజంగానే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా ప్యానిక్ అయిపోయే పరిస్థితులు ఉంటాయి. సో ఇది మన దేశంలో జరగలేదు, వేరే దేశాల్లో జరిగింది. కానీ ప్రస్తుతం ఆ వీడియోలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసి ఇప్పుడు ఇక్కడ వీడియో తీస్తుంటాడు ఒక మనిషి, అది కూడా అట్లా. ఇప్పుడు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది సునామీ కాదు, కానీ సునామీ లాగా వచ్చినటువంటి రోల్ క్లౌడ్. మరి ఈ రోల్ క్లౌడ్ అని ఎప్పుడన్నా విన్నారా అంటే ఎప్పుడు వినలా, మన దేశంలో ఎప్పుడు ఇటువంటి జరగల. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి రోల్ క్లౌడ్ ఆకాశంలో అద్భుతంగా చెప్పొచ్చు. మరి ఈ అద్భుతాన్ని జనం అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు, ఒక రకంగా భయభ్రాంతులకు కూడా గురయ్యారు. భారీ అల్ల రూపంలో తీరం వైపు దూసుకొస్తోంది రోల్ క్లౌడ్. మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు, ప్రజలందరూ కూడా భయంతో పరుగులు తీశారు. తీవ్రమైనటువంటి వడగాల్పులు మాదిరిగానే ఈ దృగ్విఘ్న పయనమైనటువంటి నిపుణులు పోర్చుగల్లో బీచ్లో ఆకాశంలో అద్భుతమైనటువంటి అదే టైంలోనే కొంత భయం కల్పించే ఒక దృశ్యం మనకు కనిపిస్తుంది అక్కడ ఈ విజువల్స్లో. అంటే సముద్రంలో వచ్చే భారీ ఒక అల, ఒక పెద్ద మేఘం తీరు వైపు దూసుకురావడంతో అక్కడ ఉన్నటువంటి పర్యాటకులందరూ ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఈ జరిగినటువంటి ఈ వాతావరణం, ఈ యొక్క వ్యవహారాన్ని, ఇక్కడ అరుదైనటువంటి దృశ్యాన్ని, ఇక్కడ జరిగినటువంటి పరిణామాన్ని రోల్ క్లౌడ్ అని అంటారని పరిశోధకులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. ఇది తాజాగా సోమవారం రోజు పోర్చుగల్లోని పోవావాడో వర్జిన్ బీచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఈ మేఘం ఆకాశంలో ఒక పైప్ ఆకారంలో భారీ మేఘం భారీ వేగంగా తీరం వైపు కదులుతూ ఇట్లా కమ్మేస్తున్నట్టుగా వస్తుంది. అది సమీపిస్తున్న కొద్దీ బలమైనటువంటి గాలులు వీసినటువంటి పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. అట్లాగే అక్కడ ఉన్నటువంటి బీచ్లో ఉన్నటువంటి షాక్స్ కానీ గొడుగులు కానీ ఇవన్నీ కూడా ఆ గాలి ధాటికి ఎగిరిపోయినటువంటి పరిస్థితులు. సో ఇప్పుడు ఈ పరిణామం ఎవరు ఊహించారు? అక్కడ ఉన్నటువంటి పర్యాటకులందరూ ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా దిగ్భ్రాంతికి గురై భయభ్రాంతులకు గురయ్యారు. మరికొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయంతో పరుగులు తీశారు. ఇక వాతావరణ నిపుణుల ప్రకారం ఇది రోల్ క్లౌడ్ అని చెప్తూ ఉన్నారు. చాలా అరుదైనటువంటి మేఘం అని చెప్తున్నారు. వేడి చల్లని గాలులు ఒకదానికొకటి కలిసినప్పుడు ఇలాంటి రోల్ క్లౌడ్స్ గా ఏర్పడతాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇవి చూడటానికి సునామీ అలల్లాగే కనిపించినా వీటికి సునామీలకు ఎలాంటి సంబంధం లేదనేది ఇప్పుడు నిపుణుల యొక్క అభిప్రాయం. ఇవి భూమికి సమాంతరంగా కదులుతూ దొర్లుతున్నట్లు కనిపిస్తాయట. దాన్నే ఇది రోల్ క్లౌడ్ గా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ప్రస్తుతం పోర్చుగల్లో కొంత తీవ్రమైనటువంటి వడగాల్పులతో అల్లాడుతోంది పోర్చుగల్ దేశం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో వాతావరణంలో అస్థిరత నెలకొన్నటువంటి నేపథ్యంలో దీని కారణం చేస్తే ఇలాంటి వింత మేఘాలు ఏర్పడుతున్నట్లుగా యూరో న్యూస్ కథనం కూడా కొంత పేర్కొన్నటువంటి పరిస్థితి. సో ఈ వాతావరణ పరిస్థితులు, ఈ మార్పుల కారణంగా తాజాగా సోమవారం ఇలాంటి వింత మేఘాలు ఏర్పడినట్లు కొంత అంతర్జాతీయంగా వార్తా కథనాలు వెలువరిస్తూ ఉన్నారు. మరోవైపు పెరుగుతున్నటువంటి ఎండల కారణంగా అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ కూడా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. సో ఇప్పుడు సునామీలాగా అచ్చం సునామీలాగే కనిపించినటువంటి ఈ దృశ్యం
ఇది సునామీకి దీనికి సంబంధం లేదు, ఇది రోల్ క్లౌడ్గా పరిశోధకులు చెప్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక్కసారిగా అప్పటికప్పుడు తెలియనటువంటి వ్యవహారం తర్వాత పరిశోధన తర్వాత శాస్త్రవేత్తలు చెప్పిన తర్వాత ఇది రోల్ క్లౌడ్గా తెలుస్తోంది. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకైతే స్పాట్లో ఒక బీభత్సమైనటువంటి భయానకమైనటువంటి అక్కడ ఆ దృశ్యం కనిపించినటువంటి ఒక్కసారిగా భారీ అలలు భారీ మేఘం ఒక్కసారిగా కమ్మేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ మీద ఎగబడుతుందో అనే ఒక్కసారి అయితే మాత్రం గుండె రాలిపోయినంత పని అయింది. మీరు కూడా ఎప్పుడైనా ఇటువంటి రాకాసి అలలను కానీ రోల్ క్లౌడ్స్ కానీ ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.